నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 23న ఆక్స్ఫర్డ్ స్కూల్లో అదృశ్యమై మృతదేహంగా లభ్యమైన రెహమాన్ కేసులో నిందితుడు శివారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి వద్ద హత్యకి వినియోగించిన మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. అతనితో పాటు కొత్తగా ఒకతను పనిచేయడానికి వచ్చినాడు. అతని పేరు శివారెడ్డి అనే మాట మాత్రం తెలుసు. అతను ఎక్కడి నుంచి వచ్చినాడు, అతని అడ్రస్ ఏంటి ఏం తెలియదు. అంతటి ముందు రోజు ఆ వ్యక్తి అతనే నాగార్జునసాగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి జాయిన్ అయినా. తెల్లవారి ఏదో పని ఉందని స్కూల్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత స్కూల్ అతను ఏదో నేను పెయింటింగ్ చేస్తా అంటే అతనికి స్కూల్లో పెయింటింగ్ వేసే పని చెప్పాను. ఆ పెయింటింగ్ చేసే క్రమంలో ఈ రెహమాను ఈ శివారెడ్డి ఇద్దరు కూడా ఒక 2 సార్లు పక్కన పెయింట్ షాప్కి వెళ్ళి పెయింట్స్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరికి చిన్న డిఫరెన్సెస్ స్టార్ట్ అయింది. రెహమాన్ చేసే పనిని శివారెడ్డి డిస్టర్బ్ చేస్తున్నాడని చిన్న డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యి ఈ విషయం రెహమాను ఆ స్కూల్ ఓనర్ కూడా కమ్యూనికేట్ చేస్తారు. ఇతను కరెక్ట్గా పనిచేయట్లేదు ఇతను మనకొద్దని. ఆ తర్వాత తెల్లవారి ఓనర్ వెళ్ళే వరకు శివారెడ్డి కానీ రెహమాన్ కానీ ఇద్దరు లేరు అక్కడ. టోటల్గా ఆ ఫస్ట్ ఫ్లోర్లో అంతా బ్లడ్ ఉంది, కలర్స్ అన్ని కింద పడేసుకున్నాయి. కలర్లో కొంత బ్లడ్, మెట్ల మీద చాలా సీన్ ఈజ్ వెరీ డిస్టర్బింగ్. ఆ తర్వాత అసలు వీళ్ళిద్దరు ఏమయ్యారు, ఎవరికి ఏం జరిగింది అనే పరిస్థితిలో మేము వెతుకుతుండగా మా డాగ్ స్క్వాడ్ తెప్పించినాము. అక్కడ ఉన్నటువంటి చెప్పులు డాగ్ స్క్వాడ్ స్నిఫ్ చేసి కొంత దూరం వరకు అంటే నిందితుడు పారిపోయినంత వరకు ఆ కొండ వరకు తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత తెల్లవారి అంటే నిన్న అక్కడ ఆ ప్రదేశంలోనే ఈ రెహమాన్ యొక్క బాడీ పాతి పెట్టబడి దొరికింది. ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి మిర్యాలగూడ, నల్గొండ నుంచి సికింద్రాబాద్, వికారాబాదు ఇవన్నీ తిరిగి మా టీం ఇతన్ని చేంజ్ చేస్తూ ఉంది. మళ్ళీ ఇంకొక ట్రైన్లో అతను ఈరోజు నల్గొండలో దిగి అక్కడి నుంచి సాగర్ వచ్చి అసలు ఏం జరిగిందో కనుక్కుందామనే ఉద్దేశంతో ఇతను ఈరోజు మన వై జంక్షన్ ఖచ్చితమైనటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.